లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్కి స్వాగతం. మనం సీక్రెట్ బుక్ తెలుగు రివ్యూలో ఉన్నాము. ఇది ఒక సిరీస్ చేస్తున్నాము. సిరీస్లో ఇది 7th చాప్టర్. దీనిలో హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. వెరీ ఇంపార్టెంట్. దీనిలో హెల్త్ గురించి ఏమంటారు అని అంటే, లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ శక్తి అనేది ఒక మాత్ర నిజంగానే జబ్బు నయం చేస్తుందని కనుక ఒక రోగి నమ్మితే అతనికి తను నమ్మేదే దొరుకుతుంది, అతను కోలుకుంటాడు. ఆ మాత్ర వేసుకున్నా కూడా నాకు తగ్గదు అనుకుంటే అది తగ్గదు, అంతే. పరిపూర్ణ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అనేదాన్ని మనందరం మనసు ద్వారా చేయగలం. బయట ఏం జరుగుతుందనేది పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. నవ్వు సంతోషాన్ని ఆకర్షిస్తుంది, వ్యతిరేకతను పారదొలుతుంది, జబ్బును నయం చేస్తుంది, అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆలోచన ద్వారానే వ్యాధి శరీరంలో ఉత్పన్నమవుతుంది. అనారోగ్యాన్ని గమనించడం ద్వారా, వ్యాధి పట్ల చూపించే శ్రద్ధ ద్వారా అది సంభవిస్తుంది. మీకు ఒంట్లో కాస్త నలతగా ఉంటే దాని గురించి మాట్లాడకండి, మీకు అది మరింతగా కావాలని అనుకుంటే తప్ప. ఇతరులు తమ జబ్బుల గురించి మాట్లాడటం విన్నా కూడా మీరు వాళ్ళ జబ్బులకి బలాన్ని చేకూరుస్తారు. దానికి బదులుగా మంచి విషయాల వైపు సంభాషణను మళ్లించండి. అలాగే వాళ్ళని ఆరోగ్యంగా చూడటం గురించి శక్తివంతమైన ఆలోచన చేయండి. వృద్ధాప్యం గురించిన నమ్మకాలన్నీ మన మనసులో ఉండేవే, అందుకని వాటిని మీ మనసులో నుంచి విడుదల చేయండి. మంచి ఆరోగ్యం మీద, శాశ్వతంగా ఉండే యవ్వనం మీద దృష్టి కేంద్రీకరించండి. జబ్బుల గురించి, వృద్ధాప్యం గురించి సమాజం ఇచ్చే సందేశాలను వినిపించుకోకండి. వ్యతిరేకమైన సందేశాలు మీకు పనికిరావు. అంటే వీళ్ళు ఈ బుక్లో చెప్పేది ఏంటంటే, ఈ ఆరోగ్యం గురించి పర్టికులర్గా బిలీవ్స్, నమ్మకాలు. మనకి ఆరోగ్యం గురించి కొన్ని నమ్మకాలు ఉన్నాయండి, దాని మీద దృష్టి పెట్టొద్దు అంటారు. అంటే మీ పేరెంట్స్కి షుగర్ ఉంటే మీకు వస్తుందని మనం ఫీల్ అయిపోతాం, ఇంకా రాలేదని ఎదురు చూస్తుంటాం. మా అమ్మ నాన్నలకు ఉంది కానీ షుగరు, నాకు ఇంకా రాలేదు. వస్తుంది, వెయిట్ చేయి. దేవుడా నాకు ఏ రోగం లేకుండా చూడు. అదేనా దేవుడిని అడగాల్సింది? రోగం గురించి ఎందుకు? దేవుడా నేను ఆరోగ్యంగా ఉండేలా చూడు, ఇది మనం అడగాల్సింది. ఏ అనారోగ్యాలు లేకుండా. అనారోగ్యం గురించి ఎందుకు అసలు? సో వీ హ్యావ్ టు ఫీల్ పాజిటివ్ అబౌట్ హెల్త్. మన ఆలోచనల ద్వారానే మనకు వ్యాధులు వస్తాయి. చాలా చాలా ప్రాబ్లమ్స్కి కారణం మన థాట్స్. హౌ నెగిటివ్లీ వీఆర్ థింకింగ్. అది దేని గురించి అయినా సరే. బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుందండి? హౌ వీ రియాక్ట్. హార్ట్ స్ట్రోక్లు ఎందుకు వస్తాయండి? షుగర్ ఎందుకు వస్తుంది? సో మనకు కొన్ని లిమిటెడ్ బిలీవ్స్ ఉన్నాయి. ఓకే, 40 ఏళ్ళు వస్తే ఈ రోగం రావాలి, 50 ఏళ్ళు వస్తే ఈ రోగం రావాలి, 60 ఏళ్ళు వస్తే మోకాలు చెప్పవా. ఎందుకు ఇదంతా? జస్ట్ ఆస్క్ యూనివర్స్ ఫర్ గుడ్ హెల్త్. దట్స్ ఇట్. ఫీల్ దట్ యు ఆర్ గుడ్, ఫీల్ దట్ యు ఆర్ ఫిట్, బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్. I'm so happy and grateful for my body. I'm so happy and grateful for my eyes. I'm so happy and grateful for my legs, which are helping me to go anywhere. ఒక్కసారి ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూడండి, మీరు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ బాడీ. కొంతమంది అద్దంలో చూసుకోగానే కూడా ఎక్కడ మచ్చలు వచ్చినాయా, ఎక్కడ ఇంటికి ఊడిపోతున్నాయా, దీని గురించి ఆలోచిస్తారు. బాబు, నువ్వు కనీసం చూడగలుగుతున్నావు, వండర్ఫుల్. కళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చూస్తున్నావు నీ కళ్ళు ఉండి? లుక్ ఎట్ యువర్ స్మైల్, లుక్ ఎట్ యువర్ ఐస్. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ యూ సంథింగ్. లిసన్ టు ఇట్, లిసన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్. నీ మనసుతో మాట్లాడు ఒకసారి, అదేదో చెప్తుంది. గో అవుట్, పార్క్ వెళ్ళు, ఒక్కడిగా కూర్చో, జస్ట్ లిసన్ టు ఇట్. ఇవేమొద్దు మనకి. లేచిన దగ్గర నుంచి పరుగు 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 పరుగు, ఈ బాడీని బండి మీద వేసి లాగి అట్లాగి ఇట్లాగి సాయంత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాని పొట్టలో 2 బిర్యానీలు పడేసి సాయంత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పడేసి. నో, గివ్ సమ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. ఆస్క్ ఫర్ గుడ్ హెల్త్, ట్రై టు బీ గుడ్.